చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అని చెప్పి ప్రూవ్ చేయడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఎన్ని ప్రయత్నాలు జరిగాయో చెప్పనక్కర్లేదండి. అటువంటి ప్రయత్నం చివరి ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. ఏమిటి దాని వివరాలు అంటే, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు 2003లో ఐఎంజీ భారత అకాడమీస్ అనే సంస్థతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఐఎంజీ భారత అనేది ఐఎంజీ అంతర్జాతీయ సంస్థ యొక్క అనుబంధ సంస్థ, ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ గ్రూప్ దాని పేరు. వాళ్ళు చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ నిర్వహిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. మరీ ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో చాలా పేరున్న క్రీడాకారులందరూ కూడా ఐఎంజీలో ట్రైన్ అయిన వాళ్ళే. సో అటువంటి సంస్థని హైదరాబాద్కి తీసుకురావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావించారు. ఏ విధంగానైతే కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ని హైదరాబాద్కి తీసుకురావాలి అని ప్రయత్నించాడు. అప్పుడు ఈ ఐఎంజీ కోసం గచ్చిబౌలి, మామిడిపల్లి గ్రామాల్లో స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటు కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2003 ఆగస్టులో ఒక ఒప్పందం చేసుకుందట ఆ సంస్థతోటి. దాని ప్రకారం 400 ఎకరాలని 50,000 రూపాయల ఎకరా రేటుతోటి ల్యాండ్ని వాళ్ళకి అమ్మారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఆ వెంటనే రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆయన ప్రభుత్వం దీని మీద విచారణ జరిపింది. ఒక అధికారుల కమిటీని వేశాడు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా. వేసి ఐఎంజీ అకాడమీస్ తోటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేశారు. దాంతోపాటు భూముల అమ్మకాన్ని కూడా రద్దు చేశారు. అంతేకాదు ఈ మొత్తం వ్యవహారం మీద సిబిఐ దర్యాప్తు జరపాలి అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2006 డిసెంబర్లో ఒక జీవోను పాస్ చేసింది. సిబిఐకి లేఖ రాసింది ఈ మేరకి. అయితే సిబిఐ ఏమని రిప్లై ఇచ్చిందంటే, అప్పుడు ప్రాథమిక దర్యాప్తు మీరు చేయండి, ఇందులో కొన్ని ప్రాథమిక ఆధారాలు లభ్యమైనవి, అవినీతి అక్రమాలు జరిగాయని కనుక మీరు నివేదిక ఇస్తే ఆ బేసిస్ మీద మేము దర్యాప్తు చేస్తాము అన్నారు వాళ్ళు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఏపీసీఐడికి అప్పగించాడు ఈ కేసుని. కానీ ఏపీసీఐడి వాళ్ళు దీని మీద ఎటువంటి దర్యాప్తు చేయలేకపోయారు, కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాల. ఆ తర్వాత 2009లో వైఎస్ మరణించిన విషయం తెలుసు. ఆ తర్వాత 2012లో ఏబీకే ప్రసాద్ గారు సీనియర్ జర్నలిస్టు, శ్రీరంగారావు అనేటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, అడ్వకేటు, వీళ్ళిద్దరూ సెపరేట్గా హైకోర్టులో కేసులు వేశారు దీని మీద. చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడు ఐఎంజీ భూముల వ్యవహారంలో, దీని మీద సిబిఐ దర్యాప్తు చేయాలి అని. ఇందులో ఏబీకే ప్రసాద్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితుడు. ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడిగా మారాడు. సాక్షి పత్రికలో తరచుగా వ్యాసాలు కూడా రాస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఫెడరల్ కాస్ట్రో అంతటి వాడు అని కూడా పొగిడాడు. ఇక శ్రీరంగారావు అని ఆయన నేను ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్కి సన్నిహితుడు, తెలంగాణ రాష్ట్ర సమితిలో ఒక నాయకుడు. 2012లో ఈ కేసు వేస్తే 2024లో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏబీకే ప్రసాద్, శ్రీరంగారావు వేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది. ఇప్పుడు 2006లో సిబిఐ విచారణ జరపాలి అని అప్పటి ప్రభుత్వం జీవో ఇస్తే మీరు 2012లో ఎందుకు వేశారు కేసు, ఇన్నాళ్ళు టైం ఎందుకు పట్టింది అనేది ఒక ప్రశ్న. రెండవది, ఏపీసీఐడికి అప్పచెప్తే వాడు కనీస దర్యాప్తు కూడా చేయలేదు కదా, ఎందుకు చేయలేదు, ఇటువంటి ఆధారాలు దొరకలేదా అని ప్రశ్న వేసింది. అంతేకాదు ఏబీకే ప్రసాద్ గారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు వేశారు, ఆయన అవినీతి చేశాడు అనే పేరుతోటి. వైఎస్ విజయ్ గారు 2011లో వేసిన పిటిషన్లో ఆయన కూడా ఉన్నాడు అనే విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు అని ప్రశ్నించింది. అలాగే విజయసాయిరెడ్డి అని ఆయన ఇంప్లీడ్ అయ్యాడు ఈ పిటిషన్లో, ఈ పిటిషన్ వేసినప్పుడు ఆయన చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు అనే విషయాన్ని కూడా మీరు చెప్పలేదు అని పాయింట్అవుట్ చేసింది హైకోర్టు. చివరికి ఈ కేసులో ఎటువంటి పసా లేదు, దీనిని సిబిఐకి అప్పగించాల్సిన పని లేదు అని చెప్పి ఏపీ హైకోర్టు 2024 డిసెంబర్లో తీర్పు ఇచ్చింది. 12 ఏళ్ల తర్వాత. ఈ 12 ఏళ్ల పాటు అప్పట్లో వైఎస్ కానివ్వండి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ కానివ్వండి, ఐఎంజీ భూముల వ్యవహారాలు అక్రమాలకు పాల్పడ్డాడు చంద్రబాబు, అవినీతికి పాల్పడ్డాడు, ఇంత డబ్బు సంపాదించాడు, అంత డబ్బు సంపాదించాడు అని మాట్లాడుతూనే ఉండేవాళ్ళు. చివరికి 2024లో హైకోర్టు డిస్మిస్ చేసింది వాళ్ళ పిటిషన్ని. దాని మీద ఏబీకే ప్రసాద్ మొన్న 2024 డిసెంబర్ 30వ తేదీన సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు. శ్రీరంగారావు ఏమో లేటెస్ట్గా జనవరి 1వ తేదీన అప్పీల్కి వెళ్ళాడు. ఏంటి, ఐఎంజీ భూముల వ్యవహారంలో చంద్రబాబు నాయుడు పాత్ర మీద సిబిఐ విచారణ చేయాలి అనేటువంటి ప్రేయర్ తోటి. ఈ అప్పీల్ని సుప్రీంకోర్టు కూడా తాజాగా కొట్టివేసింది. మొన్న జనవరి 27వ తేదీన దీని మీద తీర్పు ఇచ్చింది. దీంతో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి హయాం వరకు చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడు అని ప్రూవ్ చేయడానికి చేసిన ప్రయత్నాలు ఒక్కటి కూడా సఫలం కాల. లేటెస్ట్గా ఐఎంజీ భూముల కేసులో కూడా వీళ్ళు చేసిన ప్రయత్నాలకి చుక్కెదురైంది.